ఫైనల్లీ 2 గంటల తర్వాత అయితే 7:15కి బయలుదేరినాం మనం. ఇప్పుడైతే 9:20, ఇక దగ్గర 2 గంటలు అనుకోండి. గచ్చిబౌలి స్టేడియంకి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఏదో స్క్రోల్ అవుతుంది బ్రో, కౌంట్ డౌన్ టు ఒలింపిక్స్ 2028 1000 days 13 hours 1 minute 30 seconds. అంటే మన దగ్గరనే అవుతున్నాయి ఒలింపిక్స్ కావచ్చు, అందుకే ఇక్కడ స్క్రోల్ అవుతుందేమో. ఇగో గచ్చిబౌలి స్టేడియం. అయితే చిన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చింది ఇక్కడ ఆటో దిగిందే గుర్తున్నది నాకైతే. ఇగో ఇక్కడ మన ఈ ఎండకి ఏం కనిపిస్తలేదు అనుకుంటా. తీసుకొచ్చింది గుర్తున్నది, ఇక్కడ ఆటో దిగింది గుర్తున్నది. అయితే ఇలాగా లైవ్ కాన్సర్ట్లు, మ్యూజిక్లు, మొన్న అనిరుద్ ప్రోగ్రామ్ అయింది కదా, అట్లాంటివి అయితే అనమాట. హోలీ ఈవెంట్లు ఇంకా చాలా అవుతాయి కొన్ని. ఇంకా బుక్ మై షోలో ఏవేవో పెడతారు, కొన్ని అవుతూ ఉంటాయి. ఇక మనకు మొత్తంగా అన్నీ తెలియదు కానీ కొన్ని తెలుసు. మా డాడీ తీసుకొచ్చిండు. ఇగో ఇదంతా పార్కింగ్ అనమాట, ఇదంతా ఫుల్ అవుతుంది. ఎంత పెద్ద పార్కింగ్ తెలుసా? ఇగో ఇదంతా పార్కింగే. ఆ పక్కన ఒక కంపెనీ ఉంటుంది, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ అని చెప్పి, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది, ఆడ టిఫిన్ చేద్దాం అనుకున్నా. ఆడ లేదు కానీ ముంగల ఒకటి బండి ఉన్నది, ఆడ తిందాం ఇక. అయితే మా డాడీ తీసుకొచ్చిండు అనమాట. ఎప్పుడో నేను 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నా. తీసుకొచ్చింది ఆటో దిగిందే గుర్తున్నది నాకు. లోపలికి పోయి అది ఏం గుర్తులేదు, అంటే అంత చిన్న ఇది ఎట్లా గుర్తుంది అంతే. ఇక ఏం చేస్తాం, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటాయి కదా. మొత్తానికి అయితే మా మమ్మీకి అడిగిన, అంటే మనం స్టేడియంకి వచ్చినాం కదా, ఏం దున్ననికి వచ్చినాం అంటే, టికెట్ ఎంత అంటే, అప్పుడు టికెట్ ఫ్రీ ఉండేనంట, అప్పుడు కొత్తగా కట్టిరంట. మరి మా మమ్మీ ఏమన్నా అంటే ఫ్రీగా పోయినాము అని అన్నది. ఇప్పుడు మరి టికెట్ ఎంతనే మరి అప్పుడు అంటే మా డాడీ మాకు ఫ్రీగా తోలుకొచ్చిందంట. ఫ్రీ అప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఫ్రీ అంట, తర్వాత టికెట్ పెట్టిరంట. అది సంగతి. నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు 4 వచ్చినాం అనమాట. అది సంగతి. మొత్తానికి అయితే ఇప్పటివరకు అయితే 19.65 కిలోమీటర్స్ అయింది. మొత్తానికి దాకా మనం ఆన్ చేయలేము, ఇది ట్రాకింగ్. నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు అంటే 22 అనుకుంటే. ఇక మళ్ళీ పోనీకో అంతే, రఫ్గా 40 అనుకున్నాం, 40 అయింది. ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ ఇంటికి పోయి అన్ని వీడియోలు ఎడిట్ చేయాలి. అది సంగతి. ఇక్కడ ముంగల ఒక టిఫిన్ బండి ఉంది, బండిలో టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. అది సంగతి. ఆడుంది బండి.